పండ్లమ్మిన చోట కట్టెల్ని కాంటా పెట్టాల్సి వస్తోంది. తమ ఊరి పేరు చెప్పి దళారులు కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ సాగును నమ్ముకొని మేమంతా దివాళా తీశాం. ఇక సాగుతో ముందుకు సాగలేమని తోటల్ని నరికేస్తున్నారు రైతులు. ఇది కథ కాదు, వరల్డ్ ఫేమస్ న్యూజివీడు మామిడి రైతుల వ్యధ. నూజివీడు పేరు చెబితే మామిడి పళ్ళు గుర్తొస్తాయి. రసాలు, బంగినపల్లి, కలెక్టర్ వంటి పలు రకాల పండ్ల తోటలు ఈ ప్రాంతానికి ప్రసిద్ధి. అయితే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మామిడి కాయ కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. ఏపుగా పెరిగిన మామిడి తోటలను సైతం రైతులు తమ చేతులతో తామే నరికివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు నూజివీడు రైతుకి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూద్దాం. నూజివీడు ఈ పేరు వింటే టక్కున గుర్తుకొచ్చేది మామిడి రసాలు. మార్కెట్లో రారాజుగా వెలుగొందిన నూజివీడు మామిడి రసాలు కనుమరుగు కాబోతున్నాయా? మామిడి పంటలో నూజివీడుది ఇంటర్నేషనల్ బ్రాండ్. సీజన్ వచ్చిందంటే చాలు నూజివీడు మామిడి రసాలకు డిమాండ్ అంతా ఇంత ఉండదు. సాధారణంగా సంక్రాంతికి మామిడి పూత పూస్తుంది. మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు మనకు మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయి. నూజివీడు పరిసర ప్రాంతాల్లో సుమారు 40,000 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. దిగుబడితో తోటలు, రాబడితో మార్కెట్లు కలకలాడుతుండేవి. కానీ ఇప్పుడు కథ మారింది. మా కొద్దీ మామిడి సాగు అంటూ కన్నీరు పెడుతున్నారు రైతులు. గిట్టుబాటు ధర లేక టమాటా రైతులు తమ పంటల్ని రోడ్డున పడేసినట్లు అంతకు మించిన ఆవేదనతో, వ్యధతో మామిడి రైతులు తోటల్ని తొలగించేస్తున్నారు. మామిడి వృక్షాలను మొదళ్ల కంట నరికేస్తున్నారు. ప్రస్తుతం నేను నూజివీడు సమీపంలో ఏదర్ రోడ్లో ఉన్న యనమందల అనే గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఈ ఏదైతే మామిడి తోట ఉందో మామిడి తోట వద్ద మనం ప్రస్తుతం చూడొచ్చు. ఈ మామిడి తోట దాదాపుగా 10 ఎకరాల్లో ఉన్నటువంటి మామిడి తోటని ఇటీవలే రైతులు పూర్తిగా కూడా నరికివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి మాను దాదాపుగా 50 నుంచి 50 సంవత్సరాలకు పైబడినటువంటి ఒక మామిడి వృక్షం. ఈ వృక్షాన్ని పూర్తిగా కూడా నేలమట్టం చేశారు. మనం చుట్టూ కనుక దాని కైవారాన్ని కనుక గమనిస్తే దాదాపుగా 15 గజాల వరకు కూడా ఉంటుందని ఇక్కడ కోత పనిలో ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. ఇంత పని ఎందుకని అని అంటే కారణం వరుసగా నష్టాలు, కష్టాలు. మామిడి తోటల్ని తొలగిస్తున్న రైతుల్లో 90% మంది ఇప్పుడు పామాయిల్, కొబ్బరి, మొక్కజొన్న వంటి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు నోరూరించే మామిడికాయలతో లారీలకు లారీలు లోడ్ అయ్యేవి. ఇప్పుడు మామిడి కలపను లోడ్ చేసే పరిస్థితి వచ్చింది. కలప మొత్తాన్ని కూడా నరికివేసిన తర్వాత ఇట్లాగా ఒక క్రేన్ సహాయంతో మొత్తం అంతా లారీలోకి ఎక్కించుకొని సమీపంలోని మైలవరంలో ఉన్నటువంటి సామిల్కి, మైలవరం, విజయవాడ ఈ పరిసర ప్రాంతంలోని సామిల్కి తోలుతున్నామని చెప్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ వీటిని గ్రేడింగ్ చేసుకొని హైదరాబాద్లో ప్లేవుడ్కు సంబంధించిన తయారు చేసేటువంటి ప్రైవేటుకు సంబంధించినటువంటి తయారు చేసినటువంటి కంపెనీలకు వీటిని ఎక్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ఏదైతే టన్ను మామిడి కలప టన్ను ఉందో టన్ను 3,000 నుంచి 4,000 వరకు కూడా ధర పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇలాగా ఇది కేవలం కలప అమ్మటం ద్వారా ప్రస్తుతం అయితే రైతులకు కొంత ఆదాయం వస్తున్నప్పుడు కూడా ఈ మొత్తం మామిడి తోటలన్నీ కూడా అంతరించిపోతున్న పరిస్థితుల్లో మామిడి తోటలను పూర్తిగా కూడా కుకడవేలతో పెకలించేసి పూర్తిగా కూడా వీటిని తర్వాత పామాయిల్ తోటలు వేసుకునేందుకు కూడా రైతులు, ఈ పరిసర ప్రాంతాల్లో రైతులు సమాయత్తం అవుతున్నారని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇదే కనుక అంటే అసలు మామిడికి ప్రసిద్ధిగాంచినటువంటి నూజివీడు ప్రాంతంలో మామిడి తోటలు కనుక అంతరించిపోతే భవిష్యత్తులో మామిడికాయలు దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంది. మామిడికాయలు దొరకని పరిస్థితి చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. లక్షలు పెట్టుబడి పెడితే రాబడి వేలల్లో కూడా లేనప్పుడు ఇక సాగు చేయడం ఎందుకనేది రైతుల ఆవేదన. మార్కెట్లో దళారీ వ్యవస్థ తమ పొట్ట కొడుతోందంటున్నారు రైతులు. పూత వచ్చేయడానికి డిసెంబర్ స్టేజ్లో పూత వస్తున్నాయి. డిసెంబర్ నుంచి కూడా మరి మామిడికాయలు పిందలయ్యి పెద్ద సైజు అయ్యే వరకు కూడా 5-6 సార్లు పిచికారీ చేయాల్సి వస్తుంది పురుగు మందులు. మరి అన్నీ రైతు వచ్చేసి ఫస్ట్ జూన్, జూలై నుంచి కూడా లెక్క రాసుకున్నాయి. అక్కడి నుంచి పెట్టుబడి అంతా లెక్క రాసుకుంటే గిట్టుబాటు అవ్వని పరిస్థితి వచ్చింది. అది ఇప్పుడు ఈ నెలలో నుంచి ఈ నెల ఆఖరి దాకా మందు కొట్టాల్సి వస్తుంది. ఎన్ని వచ్చేసి మాగ్యం వచ్చేసి నెల పైన 40 రోజులు కొట్టాల్సి వస్తుంది మందు. 40 రోజులలో 10 రోజులకు ఒక కోట, 12 కోటాలో 13వ కోటాలో కొట్టాల్సి వస్తుంది. 3 ఎకరాలకు వచ్చి ₹1,00,000 అవుతుంది మందులకి. మరి తాటరాయన ఏంటి, కింద మొదల బలం ఏంటి, అది అవన్నీ గిట్టుబాటు చేసుకుంటే అసలు మీకు గిడతల్లా. ఎంతవరకు పెట్టుబడి మందులు కొడితేనే మందు పని చేయకోకుండా పోవటం. అది ఇవాళ కొడితే తెల్లారి మళ్ళీ సగం పురుగు ఆడే ఉంటుంది సావట్లా. దాంట్లో పగరు లేక అటు తగ్గించి పగరు ఇస్తే కొట్టే సరిపోతుంది కానీ పురుగు చావట్లా. పురుగు నీడు అయితే ఊకినే పారిపోసామండి మామిడికాయలు నల్లబడిపోయి పురుగు చావక పేను పడి అది పడి
పూత వస్తేనే పూత కొట్టేసేయటం, కాయ చూస్తే నలబడిపోవటం, ఇక ఊకనే పారిపోయి వచ్చాం. సిండికేట్ వ్యాపారులు, దళారుల బారి నుంచి రైతుల్ని కాపాడడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. పోనీ ధరలు పెరిగే వరకు వాటిని నిల్వుంచడానికి తగినన్ని కోల్డ్ స్టోరేజ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఏ రోజు పండ్లను ఆ రోజే ఎంత ధర వచ్చినా సరే రైతుల్ని అమ్ముకునే పరిస్థితులు మార్కెట్లో తలెత్తుతున్నాయి. ఈ విధంగా ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇతర ప్రాంతాలకు రవాణా చేసే మామిడి పండ్లకు సైతం సరైన ధరలు రాకపోవడంతో ఎగుమతులు కూడా తగ్గిపోతున్నాయి. దీనివల్లే పలువురు రైతులు మామిడి తోటల్ని తొలగిస్తున్నారు. నూజివీడు ప్రాంతంలో ప్రతి ఏటా 100 ఎకరాల్లో మామిడి చెట్లు నేలమట్టం అవుతున్నాయి. కొంతమంది రైతులు ఇంకా మామిడిపైన ఆసక్తితోటి కొన్ని పొలాల్లో ఇంకా మొక్కలు నాటుతుంటే చాలామంది మాత్రం మొక్కలు గిడసబారిపోవడం, ఏదైతే 25 నుంచి 100 సంవత్సరాల వరకు పెరిగినటువంటి మామిడి తోటలు ఉన్నాయో వాటిలో ఏదైతే చెట్లన్నింటినీ కూడా పూర్తి కూడా కూకట్ట వేళ్లతో సహా కూడా పగిలిస్తున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ప్రతి ఏటా దిగుబడి తగ్గిపోవడం, అదేవిధంగా కొత్త రకాల వ్యాధులు ఈ చెట్లకు వచ్చి పూర్తిగా కూడా కాయలు కాయకపోవడంతో చెట్లన్నీ కూడా గిడసబారిపోవడంతో తమకు లాభం రావట్లేదు, ఆదాయం రావట్లేదని రైతులందరూ కూడా ఆ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటికి తోడు మామిడిపై రాతిమంగు, బూడిద తెగులుతో పాటు ఇటీవల కోడిపేను ఉధృతితో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. దీనికి ప్రధాన కారణం కరోనా. సరిగ్గా దిగుబడి సమయంలో కరోనా లాక్డౌన్ రావడం, కోతకు కూలీలు దొరక్కపోవడం, ఎగుమతికి అవకాశం లేకపోవడంతో కాయలు పండి చెట్ల కిందే రాలిపోయాయి. దీంతో నూజివీడు ప్రాంతంలోని మామిడి తోటల్లో పెద్ద ఎత్తున పండు ఈగలు పెరిగిపోయాయి. మారిన వాతావరణ పరిస్థితులు మామిడి తెగుళ్లకు కారణమంటున్నారు నిపుణులు. ఈ వాతావరణ అకాల వర్షాలు వస్తాయి, మనకి కరెక్ట్గా పూత సమయంలో కానీ పూత వచ్చే సమయంలో కానీ వర్షం పడింది అనుకోండి, మనకి పూత రావడం డిలే అవుతుంది. దాంతోపాటు రకరకాల పురుగులు వస్తాయి, పూతను ఆశించే పురుగులు వస్తాయి, అవి తినేస్తాయి. లేదా పూత పిండి కట్టిన తర్వాత రకరకాల తెగుళ్ళు రావడం వల్ల అవి రాలిపోవడము, అలాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా దిగుబడులు తగ్గిపోతున్నాయి. కాకపోతే కోతకి మనుషులు దొరకలేదు ఈ లాక్డౌన్ వల్ల. సో అప్పుడు ఎవరు కోసుకోలేదు. ఆ టైంలో మనకి ఫ్రూట్ ఫ్లై, ఈ పండుగ ఉధృతి అనేది కూడా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం ఇప్పటి వరకు కూడా అది తగ్గలేదు. సో అలాగా అక్కడ నుంచి చూస్తూ వాళ్ళకి ఖర్చు ఎక్కువైపోతుంది, పురుగుల మీద పెట్టే ఖర్చు ఎక్కువైపోతుంది, రాబడి తక్కువైపోతుంది. ప్రతి మండలంలో ఏటా 500 ఎకరాల్లో సాగయ్యే మామిడి తోటల స్థానాన్ని పామాయిల్, కొబ్బరి, మొక్కజొన్న ఆక్రమించేస్తున్నాయి. నూజివీడు ప్రాంతం విత్తన ఉత్పత్తికి అనుకూల ప్రాంతంగా కంపెనీలు గుర్తించడంతో విత్తన మొక్కజొన్న, విత్తన పత్తి సాగుకు కంపెనీలే పెట్టుబడి పెడుతుండడంతో నూజివీడు మామిడికి వ్యతిరేకంగా ప్రభావం చూపుతోంది. నూజివీడు బ్రాండ్ మామిడికి మళ్లీ పూర్వ వైభవం వచ్చేలా ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటించి మామిడి రైతుల్ని ప్రోత్సహించాలనే వాదన వినిపిస్తోంది. కొత్త రకాల వ్యాధులు ఈ చెట్లకు వచ్చి పూర్తిగా కూడా కాయలు కాయకపోవడంతో చెట్లన్నీ కూడా గిడసబారిపోవడంతో తమకు లాభం రావట్లేదు, ఆదాయం రావట్లేదని రైతులందరూ కూడా ఆ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మామిడి పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులపైన సరైన పరిష్కార మార్గాలు చూపించాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తులో మామిడికి కూడా ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే నూజివీడు ఏరియాలో ఏదైతే బంగినపల్లి కాయ ఉందో బంగినపల్లికి సంబంధించిన చెట్లను ఎక్కువగా తొలగించి వేస్తున్నట్లు కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా దుర్గాతో రవి, టీవీ 9 నూజివీడు ప్రాంతం నుంచి.